పొత్తులు పెట్టుకోవడం తప్పనట్లేదు. అంటే మీది కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక విధి విధానాలు అనేవి చాలా బాగుంటాయి కదండి. ఖచ్చితంగా విధి విధానాలు శాసన ఎన్నికల్లో ఒకసారి ఒక పార్టీ తోటి అలాగే వేరేసారి ఇంకో పార్టీ తోటి పెట్టుకోవడం వల్ల మీ పార్టీ మీద కూడా ఒక అపప్రద అంటూ వస్తుంది కదా. మా పార్టీ మీద అపప్రద ఏమి లేదు. రాజకీయాలు తెలియని వాళ్ళు అనుకుంటే అనుకోవాలి తప్ప రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్నా మా రాజకీయ విధానాన్ని అందరూ అంగీకరించి తీరుతారు. మా పొత్తులు దేనికోసం అంటే మాకు సీట్ల కోసం మాకు ఓట్ల కోసం మాత్రం కాదు, ప్రజలకి ఏది మంచి ఏది చెడ్డ అనేది. 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చాలా నష్టాన్ని భావించాం, రాష్ట్రం నాశనం అయిపోతుంది అని చెప్పేసి భావించాం. కాబట్టి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా సర్దుబాటు చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు చారిత్రక అవసరం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, ముగ్గురిని పొట్టన పెట్టుకోవడం, ఇవన్నీ కూడాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ భూపోరాటం పేరు చెప్పి ప్రజలందరూ పోరాటం చేస్తూ ఉంటే ఆ భూపోరాటంలో 9 మందిని పొట్టన పెట్టుకున్నారు రాజశేఖర్ రెడ్డి. మన గంగవరంలో మత్స్యకారుల్ని పొట్టన పెట్టుకున్నారు రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ప్రజలకి అవసరం ఏదనుకుంటే ప్రజలకి సపోర్ట్గా ఉంటాం తప్ప మేము సీట్ల కోసం ఓట్ల కోసం పొత్తులని పెట్టుకోం. ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం, ప్రజలకు మరింత సంక్షేమ పథకాలు అమలు జరగడం కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం మా పొత్తులు తప్ప మాకు సీట్ల కోసం ఓట్ల కోసం పొత్తులని మేము పెట్టుకోండి. అంటే ఇక మన మీ సొంత నియోజకవర్గం విశాఖ తూర్పుకి వస్తే మీ ప్రచారంలో ముఖ్యంగా గమనించిన సమస్యలు ఎలాంటి సార్? ప్రధానమైన సమస్యలు గుర్తించుంటారు కదా మీరు. ఈ రోజున మీరు చూసుకున్నట్టయితే తూర్పు నియోజకవర్గంలో ఇందాక నేను మేనిఫెస్టోలో పేర్కొన్న సమస్యలన్నీ పేరుకుపోయినాయి సార్. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం స్వరూపమే చాలా విభిన్నమైంది. ఒక పక్కేమో బాగా డెవలప్ అయిన ఏరియా ఉంది, మరో పక్కేమో బాగా స్లమ్స్ ఉన్నటువంటి ఏరియా ఉంది. విశాఖపట్నం ఆసియాలోనే మోడర్న్ సిటీగా, మోడర్న్ కాలనీగా అభివృద్ధి చెందిన ఎంఈపీ కాలనీ లేఅవుట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద స్లమ్గా డెవలప్ అయిన ఆర్లో కూడా మన దగ్గర ఉంది. ఈ రెండూ కూడా చాలా భిన్నమైనటువంటివి. కాబట్టి ఇక్కడ సమస్యలు ప్రత్యేకించి ఉన్నాయి, అక్కడ సమస్యలు ప్రత్యేకించి ఉన్నాయి. ఉదాహరణకి ఆర్లో ప్రాంతంలో, కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు, తూర్పు నియోజకవర్గంలో హెచ్పి కాలనీ, సింహాద్రిపురం, దుర్గానగర్ ఇటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కానీ, ఆరులోవలో మన హనుమంతవాక నుంచి దేందాయలపురం దాకా నివసిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే సుందరనగర్, రవీంద్రనగర్ కొండల మీద నివసిస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మంచినీటి సమస్యని చాలా తీవ్రంగా వేధిస్తోంది. మంచినీటి కొలాయిలు జీవీఎంసీ రేట్లేదు. ఎందుకంటే దేవస్థానం భూమి, కార్పొరేషన్ భూమి మీద సరిహద్దులు పెట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం వల్ల పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి వీళ్ళ యొక్క మౌలిక వసతులు తీర్చాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము మా ముందుకు వచ్చినటువంటి. రెండో విషయం, ఈ రోజున ఇల్లు లేని పేదవాళ్ళు చాలా ఎక్కువ మంది విశాఖపట్నంలో ఉన్నారు. ఒక కార్పొరేషన్ వాళ్ళే మా నియోజకవర్గంలోనే 20,000 మంది దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం గుర్తించింది వీళ్ళందరికీ ఇల్లు లేవు, ఇల్లు ఇస్తామని చెప్పేసి. కానీ ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ ఎవరికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. మేము పోరాటం చేసి పేదవాళ్ళ తరఫున ఇంకో వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, ఈ భూములు పేదవాళ్ళకి 40 గజాలు తరఫున స్థలాలు కేటాయించండి అని అడిగితే దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం చేతులు రాలేదు. పైపెచ్చు మా మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపించిన సందర్భాలు ఉన్నాయి. జైలుకి వాటికి మేము వెనకాల పోం కూడాను. కానీ ధనవంతులకు మాత్రం విపరీతంగా భూములు కట్టబెట్టారు. కార్పొరేట్ హాస్పిటల్స్కి 6 లెవెల్లో ఉన్న 100 ఎకరాలు కేటాయించారు. ఎందుకు కేటాయించారో తెలియదు, ఎవరికి కేటాయించారో తెలియదు. సామాన్య ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు వేయడం లేదు. కానీ ముడసర్లో వెనకతల భాగంలో చూసుకున్నట్టయితే 100 ఫీట్ రోడ్స్, పెద్ద రోడ్లు ముడసర్లో చుట్టూ వేశారు. అవి ఎందుకు వేశారో కూడా తెలియదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటేమీ కాదు. ఇక్కడ ఇప్పుడు ఆ రోడ్స్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. కమిషనర్ కూడా ఆ రోడ్లు ఎందుకు వేశారంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తగినటువంటి బూతుల్ని ఎప్పటికి కూడా పూర్చట్లేదు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలే కావచ్చు, కానీ లేదు. అలాగే హెల్త్కి సంబంధించిన విషయాల్లో విశాఖపట్నంలో మన తూర్పు నియోజకవర్గంలో మాకు డిస్పెన్సరీ ఉన్నాయి. ఆర్లవలో డిస్పెన్సరీ ఉంది, చినవాల్తల్లో డిస్పెన్సరీ ఉంది. కానీ దీనికి సంబంధించి మందులు కేటాయించడంలో కానీ, ప్రజల యొక్క ప్రాథమిక వైద్యం చేయడం కోసం కానీ అందుబాటులో డాక్టర్లు కానీ మందులు కానీ ఉండట్లేదు. వాటి మీద మేము సిపిఎం పార్టీగా మొత్తం హెల్త్ మీద కేంద్రీకరించి పనిచేసిన సందర్భంగా ఈ రోజున హాస్పిటల్స్ని కొంత మెరుగు చేయగలిగారు. ఇంకా అటువంటి సమస్యలు చాలా తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏవైతే, అలాగే పేదవాళ్ళందరికీ 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, రెగ్యులేషన్ చేయాలని గవర్నమెంట్ 166 జీవో అని చెప్పి రిలీజ్ చేసింది. కానీ విశాఖపట్నం చిన్నగదుల తహసీల్దార్ గారు మాత్రం 166 జీవో అని ఏ ఒక్కరికి కూడా రెగ్యులేట్ చేయలేదు. కానీ ధనవంతులు ఆక్రమించుకున్నటువంటి 1000 గజాలు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి మాత్రం వాటిని రెగ్యులేట్ చేశారు. మేము సమాచార హక్కు చట్టం కింద అడిగాం ఎంఆర్ఓ గారిని, సార్ ఎంతమంది పేదలకి మీరు 166 కింద రెగ్యులేట్ చేశారు అంటే ఒక్కరు కూడా చేయలేదని చెప్పేసి మాకు వైట్ పేపర్ సబ్మిట్ చేశారు. కానీ 100 గజాలు 1000 గజాలు ఆక్రమించుకున్న వాళ్ళకి మాత్రం రెగ్యులేట్ చేశారు. అంటే ధనవంతుల కోసం ఈ ప్రభుత్వం తప్ప పేదవాళ్ళ కోసం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. అలాగే ఆరులో ప్రాంతంలో మనం చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడో ఇల్లు ఇచ్చింది, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. పట్టా
పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఏదన్నా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం లోన్ కావాలనుకున్నా దేనికి కూడా అది వ్యాలిడిటీ ఉండట్లేదు, అవసరాలు తీర్చుకోవడానికి కూడా వ్యాలిడిటీ ఉండట్లేదు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వానికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు. ఒక పట్టా ఇస్తే ముద్ర వేసి గవర్నమెంట్ ఎంఆర్ఓ ముద్ర వేసి పట్టా ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎల్ల నివాసం ఉంటున్నారు వాళ్ళు, పూర్తి హక్కు ఉంది. కానీ హక్కు నీది, నీకు పట్టా ఇచ్చామని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా వేధిస్తున్నాయి. ప్రభుత్వానికి అనా పైసా ఖర్చు లేకుండా సమస్య పరిష్కారం అవుతాయి, కానీ ప్రభుత్వానికి పాలకవర్గానికి చిత్తశుద్ధి అనేది లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు మీద ఉన్నాయి. అలాగే రెండోది, ఇప్పుడు కార్పొరేషన్ వారు కొత్తగా వీధి కొలాయిలన్నీ తొలగిస్తూ ఉన్నారు. కొత్తగా బోర్లు వేయండి అని చెప్పేసి అప్పీల్ చేసుకుంటే బోర్లు వేయటం లేదు. పాత బోర్లన్నీ వేసవికాలంలో రిపేర్లు అయిపోయి మూలన పడుతున్నాయి. మంచినీటి బోర్లు ఏవి రిపేర్ చేయటం లేదు, కొత్త బోర్లు వేయటం లేదు. అలాగే వీధి కొలాయిలు తొలగిస్తూ ఉన్నారు. ఏమని అడిగితే మీరు సొంత కళాయి పెట్టుకోండి, డబ్బులకి కనెక్షన్ ఇచ్చేస్తాం, మీరు 100 రూపాయలు అప్లై చేసుకోండి అంటున్నారు. కానీ దీని వెంట కుట్ర ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కొలాయికి మీటర్ పెడుతూ ఉన్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ మీటర్లకు కూడా డబ్బులు పెట్టి ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తాగే నీళ్ళ దగ్గరికి కూడా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి దానికి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే కార్పొరేషన్ వారు ప్రతి పేదవాళ్ళ దగ్గర నుంచి కానీ విశాఖ నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్ను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పన్ను, మంచినీటి పన్ను, అన్ని పన్నులు పెంచేస్తూ ఉంది. ఇటువంటి సమస్యలు కోకొల్లలుగా కనబడుతూ ఉన్నాయి. అలాగే లెక్కలు బెల్ట్ షాపులు అనేవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తాండవిస్తూ ఉన్నాయి. ఈ లెక్కల షాపుల మీద, బెల్ట్ షాపుల మీద ప్రభుత్వానికి ఏమాత్రం కంట్రోల్ లేదు. మహిళలు రోడ్డు మీద తిరగాలంటే చాలా భయపడుతూ ఉంటున్నారు. ఈ భయపడమే కాదు, తాగేసి వ్యసనానికి బానిసైనటువంటి విద్యార్థులు కానీ యువకులు కానివ్వండి, మహిళల మెడలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆభరణాలను కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బుల కోసం హత్యలు కూడా చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటివి కూడా కోకలుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిలన్నీ కూడా నియంత్రించాలని కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో పేర్కొన్నాం. ఖచ్చితంగా మేము ఎన్నికలతో సంబంధం లేకుండానే ఆ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మా కృషిని కొనసాగిస్తూ ఉన్నాం. పరిష్కార మార్గాలు ఉన్నాయి సార్. పరిష్కార మార్గాలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ పరిష్కారం, చెప్పాను కదా, రూపాయి ఖర్చు లేకుండా పరిష్కారం చేయొచ్చు అనేవి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు, చిత్తశుద్ధి కొరవడింది. ఈ రోజున వైన్ షాప్ సిండికేట్ ఉన్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు వైన్ షాప్ లెక్కరు మొత్తం రింగ్ లీడర్గా ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మరో పక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి కార్మికుల సమస్యల మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక షిప్పింగ్ కాంట్రాక్టర్. ఈ రోజున అందులో ఉన్న పనిచేస్తున్న కార్మికులకి పిఎఫ్ ఎవరు, ఈఎస్ఐ ఎవరు, ఉద్యోగ భద్రత ఉండదు, ఏమీ ఉండదు. ఇటువంటి వాళ్ళు రేపు పొద్దున రాజకీయాల్లోకి వచ్చి మేము ప్రజలకు సేవ చేస్తాం, కార్మికులకు సేవ చేస్తాం ఎలా నమ్ముతారు? కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వ్యాపారస్తులు. వ్యాపారాలలో భాగంగా రాజకీయాన్ని చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల ప్రజల సమస్యల పరిష్కారం కావాలని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ప్రత్యామ్నాయంగా సిపిఎం రావాలి, పేదల తరఫున పోరాడే సిపిఎం గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీరిద్దరూ గట్టిగా పోటీ ఇస్తున్నారు కదా సార్, ఈ పోటీని మీరు ఎలా తట్టుకుంటారు? పోటీ తట్టుకోవడానికి ఏముందండి, మా బలం మాది. మా మీద పోటీ ఎవరు రాలేరు. వాళ్ళు ఈ రోజు వెనక్కి తగ్గొచ్చు, ముందుకెళ్ళొచ్చు. కానీ సిపిఎం, ఎర్ర జెండా, ప్రజా ఉద్యమాలు, ప్రజల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఆ ప్రజా సమస్య ఉన్నంతకాలం సిపిఎం ఉంటుంది. సిపిఎం ప్రజల సమస్యలు నిరంతరం పోరాడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాకు పోటీ అని కూడా మేము అనుకోవటం లేదు. ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం, ప్రజలను ఈ రోజున మోసం చేస్తున్నారు, ఆ మోసానికి గురి కావద్దని, ఆ మోసంలో మోసగారి మాత్రం నమ్మొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రచారాన్ని మేము ఉధృతం చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు మా సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. అన్ని వార్డుల్లోనూ కూడా నేను అభ్యర్థిని అయితే నాకంటే పట్టుదలగా ఎక్కువ కృషిగా సిపిఎం రావాలి, ఎర్రజెండా రావాలి, సుత్తి కొరల నక్షత్రం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళే యుద్ధంలో సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు వీళ్ళతో పోటీ పర్లాపోతున్నాం అన్న ఏమాత్రం అనుమానాలు ఖచ్చితంగా మేము ముందుకెళ్తున్నాం సార్. సరిగా మీ వ్యక్తిగతంగా తీసుకుంటే 1996లో మధురవాడ దగ్గర పెప్సీ కంపెనీ దగ్గర కూడా మీరు ఉద్యోగంలో పాల్గొని 13 రోజులు అరెస్ట్ అయ్యారు కదండి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. నేను విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాను సార్ 90 నుంచి 96 వరకు. ఎస్ఎఫ్ఐ కృష్ణా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఉన్నాను. స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఉండి స్టూడెంట్స్ యూనియన్లో బాగా యాక్టివిటీగా, అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మొట్టమొదట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేసి దానికి ఇన్స్పిరేషన్ అయ్యి ఎస్ఎఫ్ఐలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నా చదువు పూర్తయిన వెంటనే నేను సిపిఎం పార్టీ హోల్ టైమర్గా పూర్తికాలం కార్యకర్తగా ప్రజా ఉద్యమాల్లో పనిచేయడం కోసం అనేది వచ్చాను. ఆ ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న భాగంగా నాకు మొట్టమొదటిసారి పెప్సీలో గొడవైనప్పుడు నేను వెళ్ళి అందులో పార్టిసిపేషన్ చేశాను. అది నాకు మొట్టమొదటి ఎక్స్పీరియన్స్. నన్ను 13 రోజులు జైల్లో పెట్టినప్పుడు అప్పుడు నాకు పెళ్లి కాలేదు. మా అమ్మ నాన్నగారు ఏంట్రా నీకు ఇబ్బంది అని చెప్పేసి అడుగుతున్నా నాకు అది కొత్తగా అనిపించింది. దీనికి కారణం మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో రాఘుల గారు, నరసింహరావు గారు, ఇప్పుడున్నటువంటి ఎంబీఎస్ శర్మ గారు, వీళ్ళందరూ మాకు
నేర్పినటువంటి స్పిరిట్, ఇచ్చినటువంటి స్పిరిట్ తోటి మేము అది తీసుకున్నాం. అది ఒక్కసారే కాదు, అనేక సందర్భాల్లో అరెస్టులు అయ్యాం మేము. కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు అనేక సందర్భాల్లో రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్టులు అవుతున్నప్పుడు ఎక్కడ చిన్న అజిటేషన్ చేసినా గవర్నమెంట్ అనిచేసేది. అలాగే జనంభూమి సభలు పెట్టినాము, ప్రతి జనంభూమి సభల్లోనూ చంద్రబాబు నాయుడు పెడుతున్న ప్రతి సభల్లోనూ మేము అడ్డుకున్నాము. మేము అయ్యనపాత్రుడు మినిస్టర్గా ఉన్నప్పుడు బీచ్ రోడ్లో మేము ఒక ధర్నా చేస్తే చంద్రభూమి ముగింపు సభలోని మమ్మల్ని తీసుకుని వెళ్ళి దాదాపు 13 రోజులు బెయిల్ కూడా ఇవ్వకుండా సంక్రాంతి రోజు జనవరి 11వ తారీఖున అరెస్ట్ చేశారు. పండగంతా మాకు జైల్లోనే గడిచింది. అయినా సరే మాకు ఎక్కడ బాధ అనిపించలేదు. ఎందుకంటే ఆ స్పిరిట్, ఆ పోరాటం తాలూకు స్ఫూర్తి మాకు మరింత పట్టుదలగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది. 2006లో భూపోరాటం చేసినప్పుడు ఓ 18 రోజులు బెయిల్ కూడా ఇవ్వకుండా నిర్బంధించారు. అయినా సరే అదే పట్టుదలతో మళ్ళీ కొనసాగించాం. 2007లో భూపోరాటం కొనసాగించాం. ఆ సందర్భంగా 14 రోజులు జైల్లో పెట్టారు. ఇలాంటి రోజు రోజుకి మా మీద నిర్బంధం పెరుగుతున్నా సరే మా పట్టుదల పెరుగుతూ ఉంది గవర్నమెంట్ మీద. మేము పనిచేస్తున్నానికి ఒక ప్రజలకు న్యాయం జరగాలంటే అరెస్టులు, జైళ్ళు, లాఠీ ఛార్జీలు ఏం మమ్మల్ని ఆపవు. కాబట్టి మేము మరింత పట్టుదలగా ముందుకెళ్ళడం కోసం పోలీసులు ఎంత గట్టిగా మమ్మల్ని కొడితే అంత గట్టిగా మా వాళ్ళు సేవ తీరుతుంది, అంత గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి లాఠీలకి, పోలీసుల అరెస్టులకి బెదిరిపోయేది ఏమీ లేదు. ఈ రోజున ఎక్కడున్నా ప్రజా సమస్య ఉందంటే ముందు మేము ఉంటాం, ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండాతో పాటు మేము కూడా ప్రత్యక్షంగా ఉంటాం. మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కూడా పబ్లిక్ హీరింగ్ జరిగితే ఖచ్చితంగా పబ్లిక్ హీరింగ్ వ్యతిరేకిస్తూ మేము వెళ్ళాం. కాబట్టి ఎక్కడ ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మేము ప్రత్యక్షంగా ఉంటాం, ప్రజలతో మమేకం ఉంటాం. ప్రజలకు ఏ నష్టం వచ్చినా సరే ఆ నష్టానికి మేము అడ్డుగా ఉంటాము. దానికోసం ఎన్ని నిర్బంధాలను ఎదుర్కొంటాం, ఎన్నిసార్లు జైలుకి వెళ్తాం, ఎన్ని లాఠీ దెబ్బలన్నా తింటాం. సరిగా మన ఎన్నికల విషయానికి వచ్చేసరికి ప్రతి అభ్యర్థి కూడా తన ఆస్తులు అంటూ ప్రకటిస్తుంటారు కదా సార్. చెప్పండి, అవి ఎంతవరకు నిజం అంటారండి? నేను ప్రకటించాను, చూసే ఉంటారుగా నా ఎఫిడవిట్ అన్ని నెట్లో కూడా పెట్టారు. నాకు పార్టీ ఇచ్చి అలవన్స్ తప్ప నేను 96లో పార్టీ పూర్తికాలిక కార్యకర్తగా వచ్చాను. నాకు పార్టీ అలవన్స్ రూపంలో నేను నా కుటుంబం గడపడానికి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తప్ప నా పేరు మీద సొంత ఇల్లు కానీ, సొంత ఆస్తి కానీ, చరాస్తులు కానీ, స్థిరాస్తులు కానీ ఏమీ లేవు. మా నాన్నగారు సిఐఎస్ఎఫ్లో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ చేశారు. ఆయన పెన్షన్ వస్తుంది. ఆయన చూసుకునే బాధ్యత మా అన్నయ్య. మా అన్నయ్య స్టీల్ ప్లాంట్లో ఉద్యోగి. కాబట్టి కుటుంబ బాధ్యతలు రీత్యా నాకు పెద్ద బాధ్యతలు లేవు. నేను, నా భార్య కూడా ఎంఎస్సీ చదువుకుంది. తను కూడా ప్రజా ఉద్యమంలో ఎస్ఎఫ్ఏలో మేమిద్దరం పనిచేసాం. ఎస్ఎఫ్ఏ పని చేసిన తర్వాత మా పెళ్లి మా పార్టీ నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరం ప్రజా ఉద్యమాల్లో పూర్తికాలం కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాం. మాకు ఒక బాబు. మాకు ఆస్తుపాస్తులు ఏమీ లేవు. నీ ఎఫిడవిట్లో పేర్కొన్నటువంటి తప్ప అదనంగా ఏమీ లేదు. మా ఆవిడకి మా అబ్బాయికి కలిపి 2 తులాల పావు బంగారం ఉంది. నా పేరు మీద హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ 2005 మోడల్ బండి ఒకటి ఉంది. ఇది నా ఆస్తి, అంతకు మించి ఏమీ లేవు. మా అబ్బాయి పేరు మీద 50,000 రూపాయలు ఎఫ్డీ ఉంది. అది మా అత్తవారు ఇచ్చినటువంటి ఎఫ్డీ. అలాగే నా పేరు మీద చచ్చిపోతే ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఇది నా ఆస్తి తప్ప ఎంతకంటే నాకు ఆస్తి ఏమీ లేదు. సంపాదించుకోవాల్సిన యావ కూడా లేదు. మిగిలిన పార్టీలు వాళ్ళు ఇస్తున్నారు కదండి, అందులో అంతే నిజం ఉన్నాయంటారా? మిగిలిన పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆస్తి పాత్రలు చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కువే పేర్కొన్నారు. కానీ అదే సందర్భంలో మనం చూసుకున్నట్టయితే సొంత వాహనాలకు వెళ్ళేవి కూడా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు కూడా సొంత వాహనాలు లేవని చెప్పేసి పేర్కొన్నారు. మరి అంత విడ్డూరంగా ఉంది. కాబట్టి మేము ఇచ్చిన ఎఫిడవిట్ని ఎప్పుడన్నా రిపీట్ చేయొచ్చు. కాబట్టి మా ఎఫిడవిట్కి మిగతా ఎఫిడవిట్కి సంబంధం లేదు. కాబట్టి మేము అన్ని నిజాయితీగా ఉంటాం. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా మేము అన్ని సబ్మిట్ చేసాం. కానీ అంటే ఇప్పుడు సిపిఐ, సిపిఎం 2 పార్టీలు విధానాల్లో ఒకేలాగా ఉంటాయి కానీ సామరూప్యం అయితే ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి భేదాభిప్రాయాలు ఎందుకంటే వచ్చాయి. ఇప్పుడు నా సిపిఐ పరంగా చూస్తే నారాయణ గారు, సిపిఎం పరంగా మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవుల్ గారికి అంటే వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బంది అంటారా, లేదంటే పార్టీల మధ్య గొడవ అంటారంటే? వ్యక్తిగతంగా విభేదాలు కాదు, పార్టీల మధ్య విభేదాలు కాదు. రెండు పార్టీలకి 2 అభిప్రాయాలు ఉండొచ్చు. అభిప్రాయాలు ఉండడం తప్పని చెప్పేసి ఎవరు అనలేరు. ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఉన్న ప్రజల సమస్యల మీద 2 పార్టీలు ఉమ్మడిగానే కృషి చేస్తాయి. కాబట్టి కృషి చేయడంలో తేడా ఉండొచ్చు. ఒకలా పని చేయొచ్చు, మరొకలా పని చేయొచ్చు. కానీ 2 పార్టీలకి భిన్నాభిప్రాయం, 2 వేరు పార్టీలు కాబట్టి 2 భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందులో అనుమానం ఏం లేదు. కానీ అది కూడా వామపక్షం, సిపిఐ, సిపిఎం కలిసే ముందుకెళ్తూ ఉంటాయి. ప్రజా సమస్యల మీద ముందుకే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దాని భూతత్వంలో చూసి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఒకే పార్టీలో కొట్టుకుంటున్నారు. మన శాసనసభ ఎన్నికల్లో చూస్తే సీట్లు ఎవరైనా ఆఫీసులు తగలెట్టారు, ఫర్నిచర్లు తగలెట్టారు, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. అటువంటి సంస్కృతి మా పార్టీలో లేదు. కాబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్కేఎస్ కుమార్ గారు. ఇంకా మీ బిజీ షెడ్యూల్లో కూడా మా మాజీ పార్టీ కోసం వెచ్చించినందుకు వన్స్ అగైన్ వెరీ మచ్ థ్యాంక్స్ అండి. అందరికీ ధన్యవాదాలు.
ఇది ఈనాటి ఎన్నికల కురుక్షేత్రం. ఇక రేపు ప్రసారం అయ్యే ఎన్నికల కురుక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పంతం పంతం మీద నాదా హై సొంతం 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 నీక నాకా హై